మనం ఏంటంటే బడ్జెట్ మనం చూసుకొని ఖర్చు పెట్టుకోవాలనుకుంటే మనం ఏంటంటే మన ఇంట్లో మన సామాన్లు సరుకులు అయిపోతాయి కదా. సరుకులు అయినప్పుడు మనకి ఏంటంటే ఒకసారి ఒక ఐటెం తెచ్చుకోండి, ఒక 1 వీక్ ఒక ఐటెం తెచ్చుకున్నాం అనుకోండి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేట్ లేవో నెక్స్ట్ వీక్ ఇంకా ఇంట్లో ఏం లేవో ఆ ఐటమ్స్ నెక్స్ట్ వీక్ అలాగా మనం ఒకసారి ఒక ఐటమ్స్ ఒకసారి ఒక ఐటమ్స్ తెచ్చుకుంటే మనం బడ్జెట్ తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ఒకసారి ఒకేసారి అన్నీ తెచ్చుకునే కన్నా ఒకసారి ఒక ఐటము తెచ్చుకున్నాం అనుకోండి. ఈ ఐటెం అయిపోయిన తర్వాత ఈలోపు ఇంకొక ఐటెం అయిపోతుంది. ఒక ఐటెం ఉంటే ఇంకొక ఐటెం అయిపోతుంది. అలా అయిపోవడం వల్ల ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్స్ మనం తెచ్చుకుంటే 1 వీక్ ఒకసారి అలా తెచ్చుకుంటే మనకి బడ్జెట్ కలిసి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము తక్కువగా మనం ఫ్రూట్స్ కూడా 1 వీక్ మనము ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి. నెక్స్ట్ మనం మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఫ్రూట్స్ అంటే తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఫ్రూట్ ఒక 1 వీక్ తెచ్చుకుంటే ఇంకొక 1 వీక్ మానేసి మళ్ళీ నెక్స్ట్ 1 వీక్కి మళ్ళీ మనం వేరే ఫ్రూట్స్ తెచ్చిన ఫ్రూట్స్ కాకుండా వేరే ఫ్రూట్స్ తెచ్చుకున్నామంటే మనకి బడ్జెట్ అలా కలిసి వస్తుంది అనమాట. మనం డైలీ ఫ్రూట్స్ తినాలని ఏమీ లేదు. 1 వీక్ మనం ఫ్రూట్ తెచ్చుకున్నామంటే మధ్యలో 1 వీక్ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ తెచ్చుకొని అంటే ఈ తెచ్చిన ఫ్రూట్స్ కాకుండా మళ్ళీ వేరే ఫ్రూట్స్ మార్చుకొని తెచ్చుకుంటే మనకు అలాగా బడ్జెట్ మనకు అలా కూడా కలిసి వస్తుంది. మనం మనీ కూడా అలా కూడా సేవ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా తెచ్చుకునేవి మనము అయిపోయిన తర్వాత ఏమైనా మనకి ఇంట్లో సామాన్లు అయిపోయాయి అనుకోండి, ఈ ఐటెం ఉండాలి అది బయటికి వెళ్ళి మన మగవాళ్ళ చేత తెప్పించకుండా మనము ఐటెం లేకపోయినా ఆ సారికి ఆ ఐటెం లేకపోయినా మనము అన్నీ వేసినా అది ఒకటి వేయకపోయినా ఏది అవ్వదు. మన డిష్లోని అది వేయకపోయినా ఆ ఐటెం తెప్పించకపోయినా పర్వాలేదు. ఐటెం డిష్లో అయిపోయినా ఏమున్నాయో అవే వేసి మనము అప్పటికి అలాగ మనం ఆ డిష్ కంప్లీట్ చేస్తే మనం ఇలాగ కూడా మన బడ్జెట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం మనీ పరంగా ఏంటంటే మనకి ఈ కాయగూరలు తెచ్చుకున్న ఒక 1 వీక్ మనము వెజిటేబుల్స్ తెచ్చుకున్నామంటే ఆ 1 వీక్ వెజిటేబుల్స్ అయిపోయిన వరకు వెజిటేబుల్స్ తెచ్చుకోకుండా ఈ 1 వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 వీక్కి మనము ప్లాన్ చేసుకొని మళ్ళీ 1 వీక్కి మనము వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు. ఇది ఎవరికి తెలియదని కాదు, తెలిసిందే. కాకపోతే మన బడ్జెట్ మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలన్న దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. అంతే. ఇంకేంటంటే మనం ఇలాగ ప్లాన్ చేసుకొని మన ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇంట్లో ఏ సామాన్లు అయిపోయినా అలాగ మనం ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటే మనము ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు సామాన్లుకి మనము వెళ్ళేటప్పుడు ఒకసారి ఇంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏ ఐటమ్స్ లేవని మనం చూసుకొని వెళ్ళినా కూడా మనము తెచ్చుకోవాల్సిన అవసరము ఉండదు. ఇంకా నెక్స్ట్ అంటే మన మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఏవి కావాలో మనకి మనం సామాన్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ముందే చూసుకుంటే మనకి ఏం కావాలని మనకు తెలుస్తుంది. ఐటమ్స్ తెచ్చుకుంటే మనకి అలా కూడా మనీ సేవ్ అవుతుంది అనమాట. ఇలా మనం మనీ సేవ్ చేసుకుని అంటే మన మనీ సేవ్ అవుతుంది. మనం ఏమన్నా మనం కొనుక్కోవాలన్నా అలా డబ్బు మనం సేవ్ చేసుకుంటే అలాగే మనం గోల్డ్ ఒక 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అలా కొనుక్కొని కూడా మనము ఉంచుకొని అలాగా ఒక తులం అయిందంటే అప్పుడు మనం ఏదైనా ఒక ఐటెం చేసుకోవచ్చు అనమాట. అలాగా మనం మనీని సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.